ఎవరు మొట్టమొదటిసారి ఆ ఉగ్ర రూపాన్ని చూశారు? ఎక్కడ లేదు అది. ఈ చుట్టూ కూడా ఇక్కడున్న చరిత్ర గురించి చెప్పాలి అని అంటే ఏ రకంగా చెప్పాలి? ఈ దేవాలయం అనేది అతి పురాతనమైన దేవాలయం. సుమారు ఎన్ని సంవత్సరాలు అయిందనేది ఎవరు నిర్ధారణ చేయలేదు. ఇది అర్జునుడు ఇక్కడ తపస్సు చేశాడు. అమ్మవారు వెలిసేటప్పుడు స్వయంభు విగ్రహంగా వెలిసినప్పుడు అవును, ఆమె ఉగ్ర రూపాన్ని ఎవరు కొండ మీదకి రాలేదు. ఈ సమయంలో మన ఆదిశంకరాచార్యుల వారు రక్తం ఇప్పుడు ధారలా పారుతూ ఉంటుంది. తన శిష్యులతో వచ్చి ఇక్కడ అమ్మవారు ఉగ్ర స్వరూపంతో ఉండటం ఆయన గమనించి ఉగ్ర స్వరూపాన్ని శాంత స్వరూపాన్ని చేశారు. కనకదుర్గ అనే పేరు మన ఆదిశంకరాచార్యుల వాళ్ళు వచ్చిన తర్వాతనే ఆ కనక వర్షం కురిసింది. ఆదిశంకరాచార్యుల వారు చేసింది ఏంటంటే, ఆదిశంకరాచార్యులు వాళ్ళు చేసినటువంటి ఈ శ్రీచక్రంలో ఎలాంటి లోహాలు కలిసి ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు? శ్రీచక్రం అంటే పంచలోహాలతో తయారు చేస్తారు, బంగారంతో కూడా తయారు. ప్రతి చోట అమ్మవారు ఉన్న చోట అయ్యవారు ఉంటారు, అయ్యవారు ఉన్న చోట అమ్మవారు ఉంటుంటారు. కానీ ఇక్కడ అమ్మవారికే ఎక్కువగా పేరు రావటం జరిగింది. ఎందుకంటే కిరాతార్జునం జరిగింది ఇక్కడ. దాని విశ్లేషణ ఏంటి గురు? అర్జునుడికి శివుడికి యుద్ధం జరిగింది. కిరాతార్జునం కూడా చాలా విశేషం. అంత కోపం అమ్మవారికి ఎందుకు అని అంటే ఇన్ని అస్త్రాలు అమ్మవారి దగ్గరే ఉంటాయి. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధ సురసైని మలగన్నయమ్మ ముగురమ్మ మూలపటమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు మహర్షులు, ఎంతోమంది కవులు. కొన్నిసార్లు అమ్మవారు మాట్లాడుతున్నారని, అదే అమ్మవారు సాయంత్రం అయింది అర్ధరాత్రుల వేళలో గ్రామాల్లో సంచరిస్తూ ఉంటుంది అమ్మవారు అని అంటుంటారు. నిజంగానే అమ్మవారు సంచరిస్తూ ఉంటారా? 1955లో జరిగిందని చెప్తారు. ఒక రిక్షా ఎక్కి అక్కడికి రోజులు మారాయి సినిమాకి మెట్ల దగ్గర నుంచి రిక్షా వాడు డబ్బులు ఇవ్వట్లేదమ్మా అంటే, ఉంటాయి చూసుకోపోరా. ఆ డబ్బుని రిక్షా నిండా డబ్బులు. అలాగే గురుగారు, అమ్మవారి ముక్కు పుడక కృష్ణానదిని గనక తాకితే ఇంకా ప్రళయం వస్తుంది, ఆ రోజుతో ఇంకా ఈ భూమి అంతమైపోతుంది అని అంటే నిజమే. గంగా అమ్మవారు అందుకుంటుంది. శ్రీచక్రం బయటపడటం అంటే నిజం మామూలు విషయంగా అంత పెద్ద శ్రీచక్రం ఎవరేస్తారు? 24 ఎకరాల్లో ఉంది ఆ శ్రీచక్రం.